బైబిల్లో అక్కడే మనం చూస్తూ ఉంటే చక్కటి 1 కొరింథీయులు 10వ అధ్యాయము 4వ వచనంలో చూస్తుంటే ఏ బండ గురించి వాక్యము సెలవిస్తా ఉందంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ బండ అనంటే క్రీస్తు అనే బండ మీద మన ఇల్లుని కానీ, క్రీస్తు అనే బండ మీద వివాహము అనే ఒక కుటుంబ వ్యవస్థని కానీ కట్టుకున్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ చిన్న కాకుండా, చీలిపోకుండా, విభేదాలు లేకుండా చక్కగా ఉంటుందని బైబిల్ యొక్క సారాంశంగా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మిత్రులందరూ కూర్చొని సాయంకాలము పూట మనమందరం కూర్చున్నట్టుగానే వారు కూడా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారంట. మాట్లాడుకుంటూ దానిలో కొంతమందికి ఆ ఒక పాడు వ్యసనాల బుద్ధి కలగడం బట్టి కొంతమంది కూర్చొని వారు త్రాగుతూ ఉన్నప్పుడు సుమారుగా 4 మిత్రులు మాట్లాడుకుంటూ చర్చ చేసుకుంటున్న విధానం ఈ విధంగా ఉంది. ఏమనంటే, ఒక వ్యక్తి అంటా ఉన్నాడంట, రే కొద్దిగా లేట్ అయిపోయింది అనుకో, సుమారుగా 10 దాటిపోయింది, 10 అయిపోయింది అనుకో, నేను ఇంట్లోకి టైంకి వెళ్ళాను అనుకో, పొద్దున లేచిన తర్వాత నా భార్యమని నాతో పనులు చేపిస్తుంది అని అంటే ఒక వ్యక్తి అంటా ఉన్నాడంట. ఎలాంటి పనులు చేపిస్తుంది అనగానే ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, నాతో అంట్లు తోమిస్తుంది అన్నాడంట. మరొక వ్యక్తి అంటూ ఉన్నాడు, నీకు అంట్లతోనే సరిపెట్టేసిందిరా మా చెల్లమ్మ, నాకైతే బట్టలు కూడా వెనుకల 1+1 బంపర్ ఆఫర్ ఇస్తుందని చెప్పన్నాడు. మూడో వ్యక్తి అంటా ఉన్నాడు, నీకైతే 1+1 నైనా, నాకైతే ఇల్లు, బట్టలు, బాసన్లు మొత్తం కలిపి అన్ని పనులు నాకు పెట్టేస్తుందని చెప్పి ముగ్గురు జవాబు ఇవ్వడంతో